ఇప్పటి వరకు ప్రపంచమంతా నిజమైన పెళ్లి గురించి విన్నారు, కానీ ఫేక్ వెడ్డింగ్ గురించి ఎవరైనా విన్నారు? ఒక ఫ్యామిలీ, ఒక పెళ్లి కొడుకు, ఒక పెళ్లి కూతురు ఉంటారు, కానీ పెళ్ళే కాదు అది. ఇలాంటివి ఇప్పుడు ఢిల్లీలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు ఢిల్లీలో న్యూ ట్రెండ్ సెట్ చేసింది. పెళ్ళే జరగదు, కానీ పెళ్ళిలా అన్నీ ఉంటాయి. భరత్, బాంబులు, డీజే, డ్యాన్సులు. నిజంగా పెళ్ళి కాకపోవడం వినగానే కాస్త షాక్ గురయ్యే ఉంటారు మీరు, కానీ ఇది నిజమే. అయితే అసలు ఏంటి ఈ ఫేక్ వెడ్డింగ్ అంటే, ఫన్ థీమ్ పార్టీ లాంటిది. ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్లాన్ చేస్తారు. పెళ్లి కూతురు పెళ్లి డ్రెస్లో ఉంటుంది, వరుడు పెళ్లి డ్రెస్లోనే ఉంటారు, కానీ వాళ్ళు ఎవ్వరూ పెళ్లి చేసుకోవడం లేదు. రియల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఢిల్లీ అమ్మాయి తన పెళ్ళికి చాలా టైం ఉందని, కానీ పెళ్ళి లాంటి అనుభవాన్ని ఫీల్ అవ్వాలనిపించింది ఆమెకు. అందుకే తన ఫ్రెండ్స్తో కలిసి ఫేక్ వెడ్డింగ్ని చేసింది. అమ్మ, నాన్న, బంధువులందరూ వచ్చారు. డ్యాన్సులు, ఫోటోలు, ఇన్స్టాలో రీళ్ళు, యూట్యూబ్ రీల్స్ అన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అది వైరల్ అయింది. ఇప్పుడు ఆ వైరల్ అయిన వీడియోతో ఇప్పుడు కాలం మొత్తం మారిపోయింది. అక్కడ పెళ్ళి అంటే ఒత్తిడి అనిపిస్తున్న వారికి ఉంటారు కదా, జాబ్ చేసే వాళ్ళు, పెళ్ళికి కొంచెం టైం తీసుకుందాం, సంపాదిద్దామనే వాళ్ళకు ఇలా ఒత్తిడిని ఫీల్ కాకుండా పెళ్లి మూడ్లో ఉండాలనుకునే వారికి ఇది ఒక క్రియేటివ్ అండ్ జాయ్ఫుల్ ఆల్టర్నేటివ్ అయ్యింది. ఇది మనకి చెబుతుంది ఏంటంటే, మన ఆనందం కోసం తప్పకుండా పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. కాస్త సంతోషం, కాస్త నవ్వులు, ఫేకైన పెళ్ళి అయినా సరే మన మధ్య ఉన్న అనుబంధం నిజం అయితే చాలు అనుకుని ఇలా చేసుకుంటాం. మెసేజ్ ఏంటంటే, జీవితం అంతా కూర్చుంటూ బిగుసుకుపోయే పనిలో కాకుండా ఇందులో కాస్త కొంచెం స్మైల్ అనేది ఉండాలని చెప్పి, యాక్టింగ్ కూడా ఉండాలి. ఇది ఫేక్ పెళ్ళి అయినా వెనుకున్న ఫిలాసఫీ మాత్రం డీప్గా ఉంది. మనసు కుదించే మరియు ఎమోషనల్గా మరి నవ్వుకోవడానికి కూడా ఒక ఆర్ట్ లాగా ఉంది. ఈ ఫేక్ వెడ్డింగ్ మనకు ఓ విషయం గుర్తు చేస్తుంది. నిజమైన అనుభూతులను ఉండాలి, ఫార్ములాలను కావాల్సిన విధంగా యూజ్ చేస్తున్నారు, అవసరం లేదు. కానీ సంతోషం కోసం ఆనందం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అందరికీ.